గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ టెహ్రాన్పై నిప్పుల వాన అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తోందట ఇరాన్. మీరాపితే మేము ఆపుతామని ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టెల్ అవీవ్ అయితే దీనిపై స్పందించలేదు. భారత్ పాక్లానే ఒప్పందం కుదుర్చుకోండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఐఐటీల్లో బీటెక్ కృత్రిమ మేధ, ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. కొన్ని ఐఐటీల్లో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు. అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్కే ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హమంటూ ఈ వార్తనిస్తూ ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరు ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలు ఇక్కడ ఇస్తూ ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైకి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక వాతావరణంలో అమ్మ పోరాటం అంటూ కడుపున పడ్డప్పటి నుంచి ఎన్నో గండాలను దాటించి పన్నంటి బిడ్డను భూమి మీదకు తెస్తుంది అమ్మ. ఇప్పుడు ఆమె పోరాడాల్సిన విషయాల జాబితాలో వాతావరణం కూడా వచ్చి చేరింది. పెరుగుతున్న భూతాపం అమ్మకు, కడుపులోని బిడ్డకు దినదిన గండంగా మారుతోందని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం తేల్చి చెప్పింది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక సర్కార్ బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు. సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందానికి సంబంధించి ఈ వార్త. ఇక నెలాఖరులోగా స్థానిక ఎన్నికల స్కెడ్యూల్, నేటి నుంచి రైతు ఖాతాల్లో భరోసా అంటూ వార్తను హైలైట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా యుద్ధ బీభత్సం అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరుకు సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తల మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాంగణంపైన దాడి. టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీస్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ కాసిం క్షిపణులు. అందుకే ఈ క్షిపణుల స్థావరాలపై దాడులు అంటున్నారు నెతన్యాహు. ఇక ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు. మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదు అంటున్నారు ట్రంప్. ఇక పైన పేరు పక్కనే పైన టాప్లో నెలాఖరులోగా స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ అంటూ మంత్రి పొంగులేటి చెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై స్పష్టత వస్తుంది. వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం. 7,578 సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు. రాష్ట్రంలోని 5 లక్ష గ్రామాల్లో సర్వే. పొంగులేటి. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం ఉంది అంటూ వార్తను హైలైట్ చేస్తూ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక మళ్ళీ ఎల్ఐజీ, ఐఎంజీ, హెచ్ఐజీ అల్ప మధ్య అధిక ఆదాయ వర్గాలకు ఇళ్లు. హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు. కూకట్పల్లిలో 80 ఎకరాల్లో అపార్ట్మెంట్లు. ఇక ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ విభాగాలకు ప్లాట్లు. అక్కడే ఇందిరమ్మ లబ్ధిదారులకు కొన్ని ఇండ్లు. కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ. సమగ్ర వివరాలతో కేబినెట్కు నివేదిక. నమస్తే తెలంగాణ. తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా అంటూ వార్తను ఇస్తూ ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసుల బనాయింపు. హరీష్పై మరో 7. కాళేశ్వరం కమిషన్తో బెదిరింపులు. ప్రశ్నిస్తున్నోళ్లపైనే కేసులు పెట్టిన ముఖ్యమంత్రి. ఈ రేసుపై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు. అయినా రాజకీయ కక్షతో ఈ రేసు వద్దు, ఉల్టా కేసులు. ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల అని చెప్పేసి
రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన, అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానం. ఫార్ములా ఈ రేసుతో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట. ఈ రేసు రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. పైసలు లేవు, ప్రకటనే భరోసా అంటూ రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన. ఇక వచ్చే నెలలో స్థానిక పోరు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ఆలోచన. వరల్డ్ వార్ 3 దిశగా అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం. రంగంలోకి బ్రిటన్, అమెరికా. నెక్స్ట్ హన్స్ ఇండియా. హన్స్ ఇండియా కనుక చూసినట్లయితే మనకు టాప్ ఐటంగా an opportunity to muster support against terror. Prime Minister Narendra Modi said on Sunday that the upcoming G7 summit in Canada will provide space for exchanging views on pressing global issues and the priorities of Global South as he left for a 3-nation tour. And the next news, Israel strikes kill 406 people in Iran. And coming to state news, cabinet likely to discuss local body polls today. ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ మనకు ఈనాడులో టెహ్రాన్పై నిప్పుల వాన అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి, దాడికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఈ వార్త. కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్. మీరు ఆపితే మేము ఆపుతామని చెప్పేసి ప్రతిపాదన. అటు టెల్-అవీవ్ అయితే ఎటు స్పందించలేదు. మరోవైపు ట్రంప్ సూచిస్తున్నారు భారత్ పాక్లానే ఒప్పందం కుదుర్చుకోండి అని. పొగాకు భారంలో బోర్డు సగం భరించాలి అంటూ మామిడి గుజ్జుపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించండి. పామాలిన్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన సీఎం చంద్రబాబు. ఇక భూములపై పేరుకే హక్కులు అంటూ అమ్ముకోవాలన్నా కంపెనీలు దయతల్చాల్సిందే. సౌర ప్రాజెక్టులకు భూముల లీజులో అవకతవకలు, ఒక్కో సంస్థ నిబంధనలు ఒక్కో తీరు. వైసీపీ సర్కార్ నిర్వాహకం ఫలితం ఇది. కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 30,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యమంటూ 15,000 ఎకరాలు, 4 నోడ్లు. త్వరలో నూతన డిఫెన్స్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ పోరుకు సంబంధించి యుద్ధ బీభత్సం అన్నటువంటి హెడ్లైన్తో వార్తను హైలైట్ చేశారు. ఇక విశాఖ భూములపై రాజకీయ గద్దలు అంటూ రామానాయుడు స్టూడియో పక్కనున్న 5 ఎకరాల డీ పట్టాపై సెటిల్మెంట్ అంట. భూమి విలువ 82 కోట్ల పైమాటే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుప్పిట్లో ఆ భూమి. ముందుగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం. ఆ ఫైల్ను ప్రాసెస్ చేస్తున్న అధికారులు. పొగాకు రైతులను ఆదుకోండి అంటూ నిన్న కేంద్ర మంత్రి గోయల్ను కోరిన సీఎం చంద్రబాబు నాయుడు. సాక్షి. బకాయిల మోత, విద్యార్థులకు వాత అంటూ పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కార్ గండి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు రైట్ సైడ్ చూసినట్లయితే సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే కూటమి అవుట్ అంటూ చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా. సూపర్ 6 అమలు చేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలి. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించేది లేదనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పేసి రాజేంద్రనాథ్ ఏదైతే నిన్న మాట్లాడారో ప్రెస్ మీట్లో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.